అధికారికంగా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు అంటూ ఏమీ లేవు. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి పత్రాలు కూడా ఇవ్వలేదు. ఇవాళ ఒక 4 రోజుల క్రితం పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో కూడా ఏజ్ అనేది కేవలం 34 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి అడపాదడప నోటిఫికేషన్లలో చాలామంది ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో 2022లో టిఆర్ఎస్ గవర్నమెంట్ జియో నెంబర్ 42 ద్వారా 10 సంవత్సరాల ఏజ్ లైసెన్స్ ఇస్తూ 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు పెంచుతూ టిఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల ఏజ్ లైసెన్స్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గొప్పలు చెప్పుకోవడం కోసం ఆ 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ని మరొక 2 సంవత్సరాలు పెంచి 12 ఏళ్లకు పెంచి 34 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలు పెంచింది. ఆ జియో 2026 ఫిబ్రవరి 8వ తారీఖు తోటి జియో నెంబర్ 36 యొక్క వ్యాలిడిటీ అయిపోయినది. జియో అయిపోయి 3 నెలలు అవుతున్నది. ఈలోగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నోటిఫికేషన్ కూడా వచ్చింది. వాస్తవానికి ఆ జియో నెంబర్ 36ను ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ పెంచుతూ జియో జారీ చేసి ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ అలా చేయకుండా 34 సంవత్సరాలతోనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ చాలామంది వేదిక మీద ఉన్నటువంటి మన విద్యార్థి మిత్రులు ఏజ్ అయిపోయి అప్లై చేసుకోక ఇవాళ సెక్రటేరియట్ చుట్టూ, మంత్రుల చుట్టూ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూ ఇవాళ కాళ్ళు ఎరిగేలా తిరగాలన్న పరిస్థితి ఈ గవర్నమెంట్ కల్పిస్తుంది. ఎంత దౌర్భాగ్యం అంటే ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇప్పుడు మేము కూర్చున్న వేదికగానే రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చొని ఏం మాట్లాడిందంటే, మీరు కేసీఆర్ కేసీఆర్ని ఉద్యోగంకి వెళ్ళి ఊడబికేస్తే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కరెక్ట్ ఇక్కడే చెప్పిండు. చెప్పి మాట మార్చారు. రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారు, ప్రియాంక గాంధీ తీసుకొచ్చారు. చివరికి అతిపెద్ద మేనిఫెస్టోని తయారు చేసి ఆ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఫేజ్ 1 అని, ఫేజ్ 2 అని, ఏప్రిల్లో మేలో ఫేజ్ 1 అని చెప్పేసి, ఆ తర్వాత నవంబర్ డిసెంబర్లో ఫేజ్ 2 అని చెప్పేసి, సెప్టెంబర్ 17లో ఉద్యోగాలు ఇస్తామని, జూన్ 2లోగా మొత్తం నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి ఖాళీలను గుర్తిస్తామని ఎన్నో మాటలు అబద్ధాలు చెప్పారు. ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఈ గవర్నమెంటు దగులుబాజీ గవర్నమెంటుగా మారిపోయినది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం పట్టినట్టుగా తయారైండు. అరిష్టం పట్టింది. రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం పట్టింది. ఎట్లా అరిష్టం పట్టిందంటే ఇవాళ అన్ని రకాల బిజినెస్లు మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. ఈయన రూపాయిని సృష్టించే శక్తి లేదు. డబ్బులు లేవని నోటిఫికేషన్లు ఇస్తలేడు, రిటైర్డ్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తలేడు. ఏది లేకుండా అంత గందరగోళమైంది. అందుకే మేమేమంటున్నామంటే ఈ రేవంత్ రెడ్డి ఏజ్ పెంచి మేము ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల నియామకం కోసం రేవంత్ రెడ్డి ఇల్లుని 1,00,000 మందితో ముట్టడి చేయబోతున్నాం. 1,00,000 మందితో రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తాము. ఎందుకంటే ప్రభుత్వాన్ని మొత్తం ఆయనే గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇవాళ అధికారం మాటలు నడవట్లేవు, మంత్రుల మాటలు నడవట్లేవు. ఆయన మొత్తంగా సుల్తాన్గా మారిపోయి వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించి తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. విద్యాశాఖ ఆయనకన్నా పెట్టుకున్నాడు. దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉండవు. హోంశాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఎలాంటి నిర్ణయాలు ఉండవు. ఇవాళ పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 4 ఏళ్ళు అవుతుంది.
టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో 2022లో నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ 2026 వచ్చింది. ఆ గవర్నమెంట్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన 15,400 ఉద్యోగాలకు సంబంధించి పత్రాలు మాత్రం ఇచ్చారు. గురుకులాలకి 9,000 ఉద్యోగాలు గత గవర్నమెంటే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి అన్ని రకాల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పత్రాలు మాత్రం ఇచ్చాడు. గ్రూప్ 4లో పత్రాలు మాత్రం ఇచ్చాడు. ఈయన కేవలం పత్రాల సీఎం మాత్రమే అయ్యిండు. వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా 965 ఉద్యోగాలు ఇచ్చామని, దానిలో 50,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ జారీ చేసిన వాటికి పత్రాలు ఇచ్చామని, 17,000 ఉద్యోగాలు మేము ఇచ్చామని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. కానీ మీటింగుల్లోనేమో 50,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అరాజు పాట పాడారు. తీరా చూస్తే 2.5 సంవత్సరాలు అయింది. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంతవరకు జారీ చేయలేదు. ఇచ్చిన నోటిఫికేషన్ కనీసం ఏజ్ కూడా పెంచలేదు. అంటే ఫస్ట్ నిరుద్యోగులు అనే వాళ్ళు ఉద్యోగాల గురించి అడుగుతున్నారు. ఉద్యోగాలు కాదు, ఫస్ట్ నోటిఫికేషన్ ఏజ్ పెంచాలన్నటువంటి ఉద్యమాలు చేయాలన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ప్రభుత్వం యొక్క విధానం అనేది కొనసాగుతుంది. ఇక్కడ తక్షణమే మాకు ఏజ్ రిలాక్సేషన్ 34 ఏళ్ల నుంచి 46 సంవత్సరాలకు పెంచకపోతే రేవంత్ రెడ్డి ఇల్లుని 1,00,000 మందితో ముట్టడి చేస్తాం. నువ్వు ఎక్కడ పారిపోయి దాక్కుంటావో చూస్తాం. ఆల్రెడీ నీ పని అయిపోయింది. 2.5 సంవత్సరాలలో అన్ని రంగాలలో వ్యవస్థ భ్రష్టు పట్టిపోయి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ దరిద్రుడు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు, ఈ దౌర్భాగ్యం ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు అని తిరుగుతున్న ఒక సందర్భం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఇవాళ 14 మంది పైగా ఆత్మబలిదానం చేసుకున్నారు. కానీ ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ పోయి వాళ్ళు పరామర్శించిన వాళ్ళు లేరు, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు, నోటిఫికేషన్ నుంచి మాట్లాడే వాళ్ళు లేరు. వాళ్ళ ప్రతిపక్షం అట్లే తయారైంది, అధికార పక్షం అట్లే తయారైంది. కాబట్టి నిరుద్యోగులమంతా ఐక్యమై 1,00,000 మందితో రేవంత్ రెడ్డి ఇల్లుని ముట్టడి చేసి మా ఉద్యోగాలను ఖచ్చితంగా సాధించుకుంటాం. ఇక్కడ ఖచ్చితంగా ఏజ్ పెంచాల్సిన డిమాండ్తోని ఇవాళ ఈ సోమాజీ కూడా వేదికగా అయాల పీసీ అధ్యక్షుడిగా ఉండి హామీలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రిని నిలదీయడం కోసం ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మేము మా యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాం. దీనిపైన మన నిరుద్యోగ మిత్రులు ఏజ్ 39 దాటిన వాళ్ళు కూడా ఇవాళ మొత్తంగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క బాధని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తారు.